My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die that. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలిగినాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా మరొక్కసారి నైనా కొండ మీద ప్రసంగంలోని ప్రభా 10వ అంశాన్ని మేము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13 నుండి 13వ వచనం నుండి ధ్యానించబోతున్నాం. 13, 14 అంతేనండి, 2 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. మరి ఇది ఎలాంటి మాట అనేది మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనదైనను, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొడు వారు కొందరే. మరి చదివిన దాన్ని బట్టి మరి అర్థం చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే ఇరుకు ద్వారములో ప్రవేశించండి. ఎందుకంటే నాశనకరమైన మార్గములు విశాలంగా కనిపిస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఆ దారి విశాలంగా ఉన్నది, కానీ అది నాశనానికి దారి తీస్తుంది. దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. ఏదండి నాశనకరమైన మార్గము, విశాలంగా కనిపించే మార్గము అంటే ఇక్కడ ద్వారం అని చెప్తున్నాడండి. ద్వారము ఎలా ఉంటుంది అంటే కనిపిస్తుంది పెద్దగా వెడల్పుగా, కానీ అది విశాలంగా ఉంటుంది, కానీ అది నాశనకరమైనది. అయితే అనేకులు దాని గుండా ప్రవేశిస్తారు. కానీ జీవమునకు పోవు ద్వారము, అవునండి, జీవమునకు పోవు ద్వారము, ఆ దారి మరి సంకుచితమైనది అయి ఉన్నది, అంటే మంచిదై ఉన్నది. అయితే దాని గుండా వెళ్ళువారు, దాన్ని కనుక్కొని వారు కొందరే ఉన్నారంట. కనుక్కోవడమే కొంతమంది, కనుక్కుంటే ఇంకా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మరి చాలా తక్కువ మందిగా ఉన్నారని ఇక్కడ చెప్తా ఉన్నాను. అయితే ఈ 2 వచనాలని మనం ధ్యానించబోతుండగా ఒక మాట అడుగుతానండి ఈరోజు. ఏంటి అంటే ఈ ఇరుకు మార్గము కాదు, కానీ ఇరుకు ద్వారము విశాల ద్వారం, మార్గము కాదు, జస్ట్ ద్వారం అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే నేను అనుకున్నాను ఇదివరకు నిజంగా ఇరుకు మార్గము, విశాల మార్గము అంటే అవునండి, మార్గాలే. మార్గం అంటే వెళ్ళే దారులు, కానీ ఇక్కడ ద్వారం అంటే వేర్ వి ఎంటర్, తలుపు గురించి మాట్లాడుతున్నాడు అండి. ఇక్కడ దేవాది దేవుడు ఒక తలుపు గురించి మాట్లాడుతున్నాడు. అవునండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో క్లియర్గా రాయబడి ఉంటుంది కదా, నేనే మార్గమే ఉన్నాను, నేనే సత్యమే ఉన్నాను అని చెప్తున్నా దేవాది దేవుడు. ఇంకొక మాట అంటున్నాడు ఏంటంటే, నేనే ద్వారమునై ఉన్నాను, నా ద్వారానే మరి మీరు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఐ యామ్ ద డోర్ అని దేవుడు చెప్తా ఉన్నాడు, యేసయ్య చెప్తా ఉంటాడు. అయితే ఆయనే ద్వారమే ఉన్నాడు, ఆయన ద్వారా తప్ప ఇంకా వేరే ద్వారం లేదు, ఆయనే ఒక ద్వారం అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇరుకు మార్గము, మరి అలాగే మరి విశాలమైన ద్వారము, అవునండి, మార్గం అని అలవాటు అయిపోయింది, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ద్వారము, తలుపు అండి, డోర్. ఇట్స్ ఎ డోర్ అంటే గేట్, డోర్ కూడా కాదు, గేట్ లాంటిది అని చెప్తున్నాడు. సరే, ఈ గేటు, ఈ ద్వారంని మనము మరి ఎలా ఎన్నుకోవాలి? అది విశాలమైనదా, అది ఇరుకు అయినదా, మనము ఎట్లా తెలుసుకుంటాము? ఈరోజు ధ్యానించబోతున్నామండి. అవును, ధనవంతుడు ప్రవేశించలేడంట. ఎక్కడ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడంట. చూడండి, నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, మీకు ఒక్కొక్క ప్రశ్న ఇస్తూ ఉంటాను ఈరోజు. ఏంటంటే ధనవంతుడు ప్రవేశించలేని మార్గాలంట ఇవి.
ఎందుకు చెప్తున్నానంటే మరి ఒక సందర్భంలో ధనవంతుడు వచ్చి, అయ్యా నేను పరలోక రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే ఏం చేయాలని ప్రభువారిని అడుగుతున్నప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా? సరే నువ్వు అన్నీ చేసావు కదా, ఇంకొకటి చేయాలి, నీకున్న ధనాన్నంతా అమ్మివేసి దాన ధర్మాలు చేసేసి నా దగ్గరికి రా, నన్ను వెంబడించు, అప్పుడు నువ్వు పరలోక రాజ్య వారసుడిగా ఉంటావు అని అన్నప్పుడు అతనికి ఉన్న ధనాన్ని బట్టి తను రాలేకపోయాడటండి. అప్పుడు ఆలోచన చేశాడు. అప్పుడు అక్కడ అంటున్నాడు వెంటనే, ఈ లోకంలో ఎవరైనా సరే పరలోక రాజ్యంలోకి అడుగు పెడతారేమో కానీ ధనవంతులు ప్రవేశించలేరు అని చెప్పేసి అక్కడ యేసుప్రభు వారు పలుకుతూ ఉంటారు. అప్పుడు మిగతా వాళ్ళంతా వింటారు, శిష్యులు వింటూ ఉంటారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అదే పట్టుకుని మరి అందరూ అంటున్నారేమో ధనవంతులకి పరలోక రాజ్యం లేదు, ధనవంతులకి పరలోక రాజ్యం లేదు కాబట్టి ధనమే ఇంకొద్దు అని చెప్పేసి రాంగ్ టీచింగ్ అని ఈ ప్రాస్పరిటీ టీచర్స్ తర్వాత మరి కొంతమంది అట్లా చెప్తూ ఉంటున్నారండి. నిజం చెప్పాలంటే ధనము అనేది పాపము కాదండి. ధనవంతులు అవ్వడం పాపం కానే కాదు. ధనవంతులు అవ్వడం పాపమైతే అబ్రహాముకి దేవుడు అన్నీ దీవించేవాడు కాదు, ఇస్సాకి నూరంతల పంటిచ్చి గొప్ప చేసేవాడు కాదు, యోసేపును రాజంతటి రాజుని చేసేవాడు కాదు, దావీదు గొర్రెల కాపరిని రాజు చేసేవాడు. వీళ్ళంతా ధనవంతులు అయిపోయినట్టే కదండి. అక్కడ ధనం అనేది తప్పు కాదు, కానీ ఏ మార్గంలో ఏ విధంగా ధనవంతులుగా ఉన్నాము అనేది ఇక్కడ మనం చూడవలసిన వారుగా ఉన్నామండి. దయచేసి వినండి. ధనవంతులంట 3 టైప్స్ అని నాకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరి మీకు చెప్పబోతున్నాను. అవునండి, మనము ద్వారం గురించే మాట్లాడబోతున్నాము. ఈ ద్వారాల్లో ఇరుకు మార్గం ఏదో, మరి నిజంగా విశాల మార్గం ఏదో, మనం ఇరుకు మార్గం గుండానే వెళ్ళాలి. కాబట్టి ఆ ఇరుకు మార్గం ఎలాంటి మార్గము? కష్టమైన మార్గం అంట. ఇరుకంటేనే కష్టం, ఇరుకు అనేది కష్టం. కానీ దేవాదేవుడు ఎన్నో వాగ్దానాలతో ఈరోజు మనల్ని బలపరచబోతున్నాడు. మరి చూద్దామా అండి, ఆ 3 రకాల వాళ్ళు ఎలా ఉంటారు అంటే మరి వాళ్ళకి ధనం అనేది 3 రకాలుగా వస్తుంది. ఒకటి కష్టార్జితము, జాగ్రత్తగా వినండి. కష్టార్జితం వల్ల వచ్చిన ధనం అది మంచిది, జాగ్రత్తగా వినండి. రెండోది మరి వంశపారంపర్యంగా వచ్చిన ధనం అది మంచిదే, కానీ అన్యాయంగా సంపాదించడం వల్ల కూడా ధనవంతులు అవుతారు, అది మంచిది కాదండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే నీకున్న ధనము ఎలాంటి ధనం, నువ్వు అనుభవిస్తున్న ధనం ఎలాంటి ధనం, నువ్వు అనుభవిస్తున్న ధనానికి నువ్వు ఎలాంటి లెక్క చెప్తావు? ఈ 3 కేటగిరీలో ఏ కేటగిరీ కిందికి వస్తావు అనేది మరి దేవాది దేవుడు ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ నువ్వు తల్లిదండ్రుల నుండి వచ్చిన ఆస్తి అయితే నువ్వు దీనుడివే, నువ్వు ధన్యుడవే, నువ్వు ధనవంతుడవైనా ధన్యుడవే అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ కష్టార్జితాన్ని నువ్వు సంపాదించి మరి ఈ స్థాయికి నువ్వు వెళ్ళుంటే నువ్వు కూడా గొప్పవాడివే, నువ్వు కూడా ధన్యుడివే, నువ్వు ధనవంతుడివే అని దేవుడు చెప్తున్నాడు. కానీ అన్యాయంగా అక్రమంగా నువ్వు సంపాదించి నువ్వు ధనవంతుడవైనావా, ఇతరుల నుండి లాక్కొని నువ్వు ధనవంతుడవైనావా, ఇదిగో నీకు ప్రవేశం లేదు సుమా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎవరికి ప్రవేశం లేదు అంటే నీలాంటి వారికే ప్రవేశం లేదని చెప్తున్నాడు. అవును, అక్కడ వచ్చిన ధనవంతుడికి మరి ఆయన ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి అదంతా అన్యాయంగా వేరే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు కాబట్టి వెళ్ళిపోయాడండి. అది తన తల్లిదండ్రుల ద్వారా వచ్చిందా, అది అన్యాయం డబ్బా అనేది అక్కడ రాయబడలేదు. కానీ ఇక్కడ ప్రభువారు ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళడం ఇంపాసిబుల్ అనే మాటని మరి దేవాది దేవుడు ఎలాంటి ధనవంతుల గురించి మాట్లాడుతున్నాడంటే మేబీ ఇలాంటి ధనవంతుల గురించి. ఎందుకంటే నిజంగా ఇలాంటి ధనవంతులు మంచి చెడు గురించి ఆలోచించరండి. ఇంకా వాళ్ళు చేస్తుందే పాపులండి. ఆ పాపం చేస్తున్న వారికి పరలోక రాజ్యం ఎలా ఉంటుందండి చెప్పండి. ఇక్కడ పాపంతో ధనవంతులైన వారు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు అనేది సత్యం. ఇది గ్రహించకుండా ధనవంతులు పరలోకానికి వెళ్ళరు అని చెప్పేసి మనం బీద స్థితిలో ఉండాలి అనేది మాత్రం తప్పండి. అవును, ఈ లోకంలో బీద వాళ్ళు ఉంటారని ప్రభువారు చెప్పారు. ఈ లోకంలో ధనవంతులు ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఇచ్చే వాళ్ళు ఉంటారు, పుచ్చుకునే వాళ్ళు ఉంటారు. అవి కామన్. ఒకరు కష్టపడి పైకి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, పైకి వెళ్ళిపోయి నుండి పడిపోయిన వారు ఉంటారు నష్టాల వల్ల, మరి ఇతరులు మోసం చేయడం వల్ల, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మరి అన్ని రకాలుగా మారుతూ ఉంటాము మన స్థితులు, మన జీవిత విధానాలు. దాన్ని బట్టి దేవునికి మహిమ అండి. కానీ నువ్వు అన్యాయంగా మరి ఇష్టం లేకుండా అంటే అన్యాయంగా నువ్వు ధనవంతుడు అయితే మాత్రం నీకు పరలోక రాజ్యం లేదని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. అవునండి, మరి ద్వారాల గురించే మనం మాట్లాడుతున్నాం, ప్రవేశించలేమనే మాట గురించే మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఈరోజు దేవాది దేవుడు మరొక
ఒక్కొక్కసారి మరి ఇలా ఇది ఇరుకు ఇది నిజంగా ఇది విశాల మార్గం కాదండి. అన్యాయంగా సంపాదిస్తే ఒకటేసారి డబ్బులు వస్తాయేమో, ఒకటేసారి ధనవంతుడైపోతున్నాడేమో. అంటే వాడు చేస్తున్న తప్పు పని సులువైన పని కావచ్చు, అది ఏదైనానో అది విశాల మార్గమే. కానీ ఆ మార్గంలో వెళ్ళిన వాడు పరలోక మార్గానికి వారసుడు కానేరడు. కాబట్టి మరి ఆ విషయంలో నేను మాట్లాడుతున్నాను. తర్వాత మరి నిజమే ఇంకొక మార్గం ఏంటంటే ఇరుకు మార్గం కష్టం అంట. మరి కష్టమైన మార్గంలో మనం వెళ్తే మన పరిస్థితి ఏంటి అనేది ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఒక వాక్యాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడండి. అదేంటంటే కీర్తనాకారుడు రాసిన మరి 4వ అధ్యాయం అండి. కీర్తనాకారుడు రాసిన 4వ అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుంది. అది ఏంటి అంటే ఇరుకులలో విశాలత కలగజేసే దేవుడు అంట. చూడండి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇరుకులో నలిగిపో అక్కడ శ్వాస ఆడక చచ్చిపో అని చెప్పట్లేదండి. ఇరుకులలో కూడా విశాలత కలగజేసే దేవాది దేవుడు మనకున్నాడని ఇక్కడ మరలా పరిశుద్ధాత్మ దేవుడు మరి దావీదు ద్వారా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. 4వ అధ్యాయం అండి. కీర్తన 4వ అధ్యాయం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది నేను కావాలని ఈరోజు ప్రత్యేకమైన అంశంగా నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టుచున్నప్పుడు నాకు ఉత్తరమేమో. ఇరుకులో నాకు విశాలత కలగచేయు వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము అంటున్నాడు. చూడండి ఇక్కడ ఎంత చక్కటి ఆరంభం అంటే నా నీతికి ఆధారమవు దేవా అంటున్నాడు. చూడండి ఇక్కడ అన్యాయంగా ధనవంతుడైన వాడు నీతివంతుడు అవుతాడా? కానే కాదు, పాపాత్ముడు అవుతాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో నేను ఇరుకు మార్గంలో వెళ్తూ కష్టాలలో, వేదనలో, ఇబ్బందులు, ఇరుకులలో తప్పు చేయకుండా నా బతుకు నేను బ్రతుకుతున్నాను, నేను నీతిమంతుడనని ఇక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ ఆ ధైర్యం నీకున్నదా? ఈరోజు నువ్వు నిజంగా నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తూ మరి సంతోషంగా ఉంటే నీకు తృప్తి ఉంటుంది. మరి దాన ధర్మాలు చేసినా నీకు తృప్తి ఉంటుందేమో. కానీ నిజం చెప్పాలంటే నువ్వు కష్టాన్ని అనుభవిస్తే, నీ కష్టాన్ని నువ్వు అనుభవిస్తే, అంటే కష్టం అంటేనే కష్టం చేసి వచ్చిన ఫలము చాలా శ్రేష్టంగా ఉంటుందని చెప్తారు కదండి. ఆ రకంగా ఆ నీతితో నువ్వు చేసిన సంపాదన, నువ్వు సంపాదించింది అంతా కూడా ఏం చేస్తా తెలుసండి, నీకు సంతోషాన్ని ఇస్తుంది. సో ఆ నీతికి ఆధారమయ్యే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఇరుకులలో నాకు విశాలత కలగచేసేవాడంట. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నాకు లేమీ తెలుసు, నాకు లేమి అంటే అసలు లేకుండా బ్రతకడం నాకు తెలుసు, సమృద్ధిగా జీవించడం నాకు తెలుసు, కష్టము నాకు తెలుసు, సుఖము నాకు తెలుసు అని మరి పౌలు భక్తుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అన్నీ అనుభవించాడు, అన్నిట్లలో ఈజ్ కంటెంట్, అంటే అన్నిట్లలో కూడా ఆనందించాడు. దాన్ని బట్టి దేవాది దేవుణ్ణి మరి మహిమపరిచాడే. కానీ ఎక్కడ కూడా అయ్యో నాకు లేదే, అప్పుడు ఉందే ఇప్పుడు లేదే అనుకుంటూ ఎక్కడ కూడా సునిగినట్టు లేదండి. అలాగే ఇక్కడ కూడా ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు, దేవాది దేవుడు ప్రేరేపణతో మాట్లాడుతున్నాడు. ఇలా ఇరుకులలో కూడా నాకు విశాలత కలగచేయవాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థన ఆలకించమంటున్నాడు. నిజమే, కష్టంతో సంపాదించడం కష్టమే కదండి. మరి కష్టంతో సంపాదించినప్పుడు మరి పిల్లలకి పెట్టడం ఎలా, పెళ్ళిళ్ళు చేయడం ఎలా, ఇదంతా ఎలా అంటే ఆ ఇరుకులో, ఆ ఇబ్బందుల్లో మన ప్రార్థన ఆలకించి మనకి సమకూర్చే దేవుడు ఉన్నాడని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. యెహోవా తన భక్తులకు తనకు ఏర్పరచుకున్నాడని మీరు తెలుసుకునుడి. చూడండి, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకున్నారని మీరు తెలుసుకుని అంటున్నాడు. దానికంటే ముందు అంటున్నాడు, నరులా ఎంతకాలము, అంటే మరి ఇలాంటి అన్యాయస్తులతో మాట్లాడుతున్నాడేమో, నీతి లేని వారితో మాట్లాడుతున్నాడేమో, ఎంతకాలం మీరు ఇట్లా ఉంటారు, ఎన్ని అబద్ధపు మోసాలతో బతుకుతూ ఉంటారో, వాటి నుండి ఇంకా మీరు బయటకు రారా అని వాళ్ళని తిడుతున్నాడు. అలాగే యెహోవా తన భక్తులని ఏర్పాటు చేసుకున్నాడని మీకు తెలియదు. అంటే నీతిమంతులని, ఆ నీతిమంతులని మరి మనము చాలా మందిని చూసి ఎందుకు ఇలా ఉన్నావు, అడ్డదారులకు వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఆ పని చేసుకొని బతుకోవచ్చు కదా, ఏదో చేసుకోవచ్చు కదా, ఇంత కష్టం నీకు అవసరమా అని చెప్పేసి మరి రాంగ్ వేలో నడిపించే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఎవరు చాలామంది త్రొట్టులుతున్నారంటే కేవలం మరి నీచమైన మార్గాలకు వెళ్తున్నారండి. ఇదిగో ఈ విశాలమైన మార్గాల్లోకి వెళ్ళిపోయి మరి భయంకరమైన కష్టాల్లో పడిపోతూ ఉన్నారు. ఆ తర్వాత చూస్తే నేను చూడండి ఇక్కడ భయము నుండి పాపము చేయకూడదు అంట. చూడండి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకూడి, మీరు పడకల మీద మరి నుండగా మీ హృదయాలలో ధ్యానము చేసుకుని ఊరకుండి. చూడండి, పాపం చేసిన వాడికి ఎక్కడ నిద్ర పడుతుంది అంటే పట్టదండి, అస్సలు పట్టదు. ఎందుకంటే ఎవరొచ్చి మరి ఏం చేస్తారనే భయం వాళ్ళలో ఉండిపోతుంది. నిశ్చింతగా ఉండగలుగుతాడంటే ఉండలేడండి. ఒకవేళ ఉన్న భయము భక్తి లేకపోయినా వాడికి సమాధానం అయితే ఉండదండి. ఇది మాత్రం నిజం. అంటే
సంతోషించలేడు, ఆనందించలేడు, దాంతో ఎంజాయ్ చేస్తాను అనుకుంటాడు కానీ చెయ్యలేడండి. తర్వాత నీతియుక్తమైన బలులు అర్పించును యెహోవాను నమ్ముకొనండి. చూడండి, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనడని చెప్తున్నాడు. చూడండి, అన్యాయం వద్దు కానీ నీతిగా ఉండమంటున్నాడు. మాకు మేలు చూపు వాడెవడని మరి పలుకు అనేకులు ఉన్నారు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. చూడండి, మరి కష్టంలో ఉన్న వారికి మరి దేవాది దేవుడు ఇస్తున్న అభయ హస్తం ఏంటంటే ఇక్కడ చూడండి, మాకు న్యాయం చేసే వాళ్ళు లేరని మేము అనుకుంటుండగా కానీ దేవాది దేవుడే మాకు న్యాయం చేస్తాడు. ఆయన సన్నిధి కాంతి మరి ప్రకాశింపచేస్తుందంట, మార్గము తెరుస్తుందంట. మరి ముందు ధ్యానించుకున్నాం కదండి, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును అన్నట్టుగా కార్యములు దేవుడు చేస్తాడు. వారి ధాన్య ద్రాక్ష రసంలో విస్తారించినంత వాటిని సంతోషము కంటే చూడండి, అన్యాయంగా సంపాదించిన ధన ధాన్యాదులు విస్తరించిన దానికంటే కూడా మరి అధికమైన సంతోషము ఎవరికి ఉంటుందంట? ఏమీ లేని వాడికి ఉంటుందంట. అంటే ఏమీ లేని వాడికి అంటే వాడి కష్టార్జితంతో వాడు తింటున్న వాడికి తృప్తి ఉంటుందంట, సంతోషం ఉంటుందంట. కానీ ఇక్కడ మరి గొప్పగా ధాన్యాలు అన్యాయంగా సంపాదించిన వాడికి సంతోషం అనేది ఉండదని ఇక్కడ మరి మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసేదో. చూడండి, ఇరుకులో విశాలత అంటే ఇదేనేమో అని మరలా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆయన ఎలాంటి ఇరుకులో విశాలత కలగచేయువాడు నీవే ప్రభా అని చెప్తూ ఇక్కడ ఏమి 2 రకాల మాటలండి. ఇక్కడ అన్యాయస్తుడు ఎలాంటి వాడు, అలాగే న్యాయంగా నీతిగా బ్రతిగా వాడికి కలుగుతున్న మేలు ఏంటి? అన్యాయంగా సంపాదించిన వాడికి, అన్యాయమైన పనులు చేసేవాడికి వాడికి నిద్ర ఉండదు, సంతోషం ఉండదు, వాడికి ధాన్యాలు అధికమైపోయినా కానీ వాడికి తృప్తే ఉండదు. కానీ నేనైతే ఏమి లేకపోయినానో, నేను కష్టంలో ఉన్నానో, ఇరుకు మార్గంలో కూడా నేను ప్రవేశిస్తున్నాను, నాకు మాత్రం విశాలత కలిగేసి నెమ్మదినిచ్చి సమాధానాన్ని ఇచ్చి నేను పడుకున్నా కూడా మంచిగా హ్యాపీగా పడుకొని నిద్రపోయి లేస్తాను అని చెప్పేసి ధైర్యంతో చెప్తున్నాడు ఈ భక్తుడు. అలాగే మన జీవితంలో కూడా అలాగే ధైర్యంగా ఉండాలండి, సంతోషంగా ఉండాలి. మరి ఎక్కడ కూడా మనము తొట్టిల్లిన వారిగా ఉండకూడదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, ద్వారం మాత్రమే. మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు కరెక్ట్ పాయింట్కి. ఇప్పుడు వరకు ఏంటంటే మరి ధనం విషయంలో మాట్లాడుకున్నాం, ఇప్పుడు చెప్తున్నానండి ఇక్కడ ద్వారము అన్నాడు. ద్వారం ఎంత ఉంటుందండి? ఎంతసేపు ఉంటుంది? మార్గం అయితే చాలా దూరం పోతామేమో, పోతూనే ఉంటుందేమో, కానీ అంటే ఒక దారి పోతూనే ఉంటుందేమో. తలుపు ఎంత ఉంటుందండి? కొంచెమే, ఒక 2 అడుగుల 3 అడుగుల, ఒకవేళ పెద్ద తలుపు అయితే ఓ 2-3 అడుగుల కంటే ఎక్కువైతే ఉండదు కదండి. అంటే ఆ ద్వారము ఇరుకైనా కానీ కొద్దిసేపే ఉంటుంది. ఆ ద్వారం గుండా వెళితే మనకు విశాలత కలగచేసే దేవుడు ఉన్నాడు అని ఈరోజు నాకు ఆత్మనేత్రాలతో తెరవబడుతున్నాయని. అవును, మనం ఎప్పుడు కూడా ఆత్మలో కూడా కొన్ని విషయాలు చూడవలసిన వారంగా ఉన్నాము. గుడ్డిగా వెళ్ళాల్సిన వారమే దేవుణ్ణి నమ్మి, కానీ ఒక్కొక్కసారి ఆత్మీయ నేత్రాలతో కూడా మనం చూడవలసిన వారిగా ఉన్నాం. అవును, దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే సహాయం చేస్తాడండి. నిజంగా ఈ మాటలన్నీ కూడా శ్రేష్టమైనవి అని నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇవన్నీ పునాదులటండి. పునాదులు పాడైపోయిగా నీతిమంతుడు ఏమి చేస్తుంది అన్నట్టుగా మనము పునాదులని గట్టిగా కట్టుకోబోతున్నాము. అవును, మన దీని తర్వాత వచనాల్లో పునాదుల గురించే మాట్లాడుతూ ఉన్నాడు, వాటి గురించి కూడా మనం ధ్యానించబోతున్నాం. కానీ ఇక్కడ మాత్రం మనం నీ ధనం ఎలా ఉంది, ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది, నీ స్థితిగతులు ఎలా ఉంది, నీ నిద్ర ఎలా ఉంది, ఇదిగో నీ సంపాదన ఎలా ఉంది, నీ మనస్థితి, నీ హృదయ స్థితిని నువ్వు ఈరోజు పరిశీలించుకో. మరి ఎవరికి అన్యాయం చేసి ఉన్నావో, ఎవరికి న్యాయం చేసి ఉన్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటావా? మరొక్కసారి ఇలాగే ధ్యానించుకుంటూ వెళ్ళిపోతే మరి ఇరుకులో విశాలత గురించిన మాటలు మనకు అర్థమవుతాయి. అవి ఇరుకులో విశాలతనిచ్చే దేవుడు ఎట్లిస్తాడు తెలుసా అండి? కొంచెం ఇరుకేనంట, కొంచెం సేపేనంట, ఒక్కసారి అది దాటుకున్న తర్వాత నీకు ఇంకా విశాలతనే అని దేవుడు చెప్తాడంటే అది పరీక్ష కాలమేమమ్మా. ఈరోజు నీకు పరీక్ష ఎట్లా ఉంటుందో తెలుసా? నీకు లంచం తీసుకోవాల్సిన టెంప్టేషన్ వస్తుందేమో, నువ్వు తప్పు చేయవలసిన టెంప్టేషన్ వస్తుందేమో. ఆ టెంప్టేషన్ని నువ్వు తప్పించుకుంటే, ఆ టెంప్టేషన్ కూడా నువ్వు వెళితే నువ్వు అనుకుంటావు తొందరగా నాకు జవాబు వచ్చేస్తుంది, నాకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఇంకా నాకు కావాల్సింది నాకు దక్కుతుంది అని నువ్వు అనుకుంటావేమో. అది నిజంగా చెప్పాలంటే అదే ఇరుకు మార్గంలో, అది ఇరుకు మార్గం కానట్టుగా నీకు అనిపిస్తుందేమో, కానీ నిజం చెప్పాలంటే అదే ఇరుకు మార్గం కదండి. దేవుడు చూపించే ఇరుకు మార్గమే శ్రేష్టమైందని నువ్వు ఎప్పుడు నమ్ముతావు తెలుసా? ఎప్పుడైతే నీకు కష్టాలు వచ్చి కష్టాల్లో పడిపోయి తప్పు అయిపోయింది ప్రభా, ఇంకొకసారి ఇలాంటి తప్పు చెయ్యను ప్రభా అవుని చెప్పేసి శిక్షకు పాత్రుడివైగా ఉండి అంతా నష్టపోయిన తర్వాత
భయంకరమైన స్థితిగతుల్లో నువ్వు పడిపోయినప్పుడు అప్పుడు అయ్యో ప్రభు అని వెనక్కి తిరిగి చూస్తే మరి ఏముంటుందండి, ఆల్రెడీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటావు. ఆ ఇరుకు మార్గం ఎక్కడైతే నీకు తెరవబడిందో అక్కడ నువ్వు ఆ ఇరుకు మార్గంలో ప్రవేశించుంటే వెంటనే నీకు విశాలత వచ్చేది. కానీ ఇక్కడ నువ్వు మరి సులువైన మార్గాన్ని ఎన్నుకొని మరి విశాలమైన ద్వారమే ఈజీగాని తొందరగా వెళ్ళిపోయి తొందరగా అయిపోవాలని తొందరగా అయిపోతుందని నువ్వు వెళ్ళిపోయినప్పుడు తర్వాత నీకు కలిగినది కష్టమే. మరి విశాలత కాదు, విశాలతలో ఇరుకు కలుగుతుంది. ఇక్కడ ముందైతే ఇరుకు మార్గంలో వెళ్తే విశాలత కలుగుతుంది. కాబట్టి ఏ మార్గం నువ్వు ఎన్నుకున్నా దైవికమైన మార్గాలను నువ్వు ఎన్నుకోవాల్సిన వాడిగా ఉన్నావు. దేవునికి ఇష్టమైన మార్గాలు ఎన్నుకోవాల్సిన వాడిగా ఉన్నావు. ఆ తర్వాత ఐఎమ్ ద డోర్, ఇఫ్ ఎనీవన్ ఎంటర్స్ బై మీ హీ విల్ బీ సేవ్డ్ అండ్ విల్ గో ఇన్ అండ్ అవుట్ అండ్ ఫైండ్ పాస్చర్ అని చెప్పేసి అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో నేనే ద్వారంనై ఉన్నాను, ఎవరైతే నా ద్వారం గుండా ప్రవేశిస్తారో, చూడండి నేనే ద్వారము, మరి నా ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో వారికి రక్షణ కలుగుతుందంట. వారికి ఇంకొకటి కూడా ఏమొస్తుందంటే వారికి గడ్డి మేత దొరుకును అంటున్నాడు. అంటే ఇక్కడ సరే, ఇక్కడ గొర్రెల కాపరిగా నేను గొర్రెల కాపరిని, నేనే ద్వారము అని చెప్తున్న ఆ ప్రభువారు ఇక్కడ మనకేమవుతారు అంటే మనకి మరి కాపరిగా ఉంటారు, మనకి సహాయం చేస్తాడు, అవసరత అక్కర్లు తీరుస్తాడు, మనకి మంచి ఆహారాన్ని ఇస్తాడు, మనకి కావలసిన ఆయన ప్రణాళికలో ఉన్న చిత్తాలన్నీ కూడా నెరవేరుస్తాడు. మన ప్రయాసము వ్యర్థం కాకుండా ఆయన చూసుకుంటాడు. ఆయన గుండానే మనం ప్రవేశించాలి. అందుకే నేనే మార్గము, సత్యము, జీవము, ఇదిగో 2 మార్గాలు మీకు పెడుతున్నాను. ఇదిగో జీవపు మార్గాన్ని మేము ముందర పెట్టాను, ఇదిగో మరణపు మార్గాన్ని నేను ముందర పెట్టాను. 2 మార్గాలు మీకు పెట్టాను. కానీ మీరు ఏది ఎన్నుకుంటున్నారు? ఇదిగో రక్షణ మార్గమా, లేకపోతే యేసుక్రీస్తు మార్గాన్ని రక్షణ మార్గం ఎన్నుకున్నారా, లేకపోతే సాతాను యొక్క మార్గము, నాశనకరమైన గుంట మార్గాన్ని మీరు ఎన్నుకున్నారా? ఈరోజు మరొక్కసారి ఒక పెద్ద యూటర్న్ మనం తీసుకోవాల్సిన వారుగా ఉన్నామండి. అవును, ఏ మార్గం గుండా వెళ్ళావో, కనీసం ఇప్పుడు అందులో వెళ్ళిపోయావు, కూరుకుపోయావు, చాలా కాల్స్ వస్తూ ఉంటాయండి. పాపం వల్ల తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, నా పిల్లోడు, నా పిల్లలు ఇలా అయిపోయారు, ఇలా వెళ్ళిపోయారు, చెడు మార్గంలోకి వెళ్ళిపోయారు, అక్కడికి వెళ్ళి బయట రావడం కష్టమైపోతుంది. ఇంకా వాళ్ళు రాలేక కాదు, మరి రావాలని ఇష్టం లేక కాదు, రాలేకపోతున్నారని ఇంకెలా వస్తారు? ఆ వ్యసనాలు చాలా కష్టమండి. నిజం చెప్తున్నాను, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను హిందూ మా ఇంట్లో అంతా హిందూస్ అండి. నేను మా ఇంటికి వెళ్తే, అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే అది ఎలాంటి పరిస్థితి అయిపోతుంది అంటే 24 గంటల సినిమాలు, టీవీలు ఇంట్లో నడుస్తూనే ఉంటాయండి. నడిచినప్పుడు ఆ స్వరం వినకుండా, అంటే ఆ స్వరాలు వినిపిస్తాయి. ఆ తర్వాత మనం చూడాల్సి వస్తుంది. కానీ 10 నిమిషాలు 5 నిమిషాలు అంటే మర్చిపోయి వెళ్ళిపోతాం. కానీ గంటలు కూర్చోవాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు అది నిజంగా అడిక్షన్ అయిపోతుందండి. నాకు అయ్యిందండి నిజంగా, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. ఒకానొక టైంలో నేను భయంకరంగా, అంటే కొన్ని రోజుల పాటు, కొన్ని వారాల పాటు మరి కొన్ని సీరియల్స్కి అలవాటైపోయి దానిలోకి వెళ్ళి బయటకు రావడానికి నా వల్ల కావట్లేదు, నిజంగా కావట్లేదండి. ఇట్లా అంటే ఇక చూడొద్దు ప్రభా, క్షమించు, నైట్ పడుకోవడం, అమ్మా ఈరోజు ఇన్ని గంటలు వేస్ట్ చేశాను, నేనేంటి సేవకురాలని, నలుగురికి బోధిస్తున్న దాన్ని నేనే సీరియల్ చూడడం ఏంటి ప్రభా అని చెప్పేసి నేను వేదన పడుతున్నాను. వేదన ఉంది, కానీ బయటకు రాలేకపోతున్నానండి. నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ బలహీనలమే. నేను దయచేసి దేవుని పేరిట మీరు అపార్థం చేసుకున్నా మంచిదే. ఈమెంటి బోధిస్తుంది, సీరియల్ చూస్తుంటే మీరు నన్ను తిట్టుకున్నా నాకు బాధ లేదండి. కానీ నేను చెప్తున్నాను, నా అనుభవాన్ని నేను చెప్తున్నాను. మీరు కూడా అలాంటి పరిస్థితిలో ఉంటే మీరు బయటకు రావాలని కోరుకుంటున్నాను. అయితే ఆ పరిస్థితిలో ప్రతిరోజు అనుకునేదాన్ని, తప్పు చేశాను ప్రభా, క్షమించు ప్రభా, నా కళ్ళతో తప్పు చేశాను, నా తలంపులతో తప్పు చేశాను, ఈరోజు నేను ఎట్లా బయటకు రావాలి ప్రభా అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అమ్మ ఆ రోజు తీర్మానం తీసుకుంటాను, పొద్దున కూడా మంచి తీర్మానం తీసుకున్నాము, ఈరోజు ఏ సీరియల్ వద్దు, ఏది వద్దు నాకు, ఆ వాటి వైపు వెళ్ళకూడదని. కానీ ఆ సమయంలో అనుకోకుండా అది వినిపిస్తుంది, అట్రాక్ట్ అయిపోతున్నాను, మళ్ళీ చూస్తున్నాను, మళ్ళీ ఒకరోజు 2 అట్లా కొన్ని వారాల పాటు, ఒక 3-4 వారాల పాటుగా ఒక వ్యసనంలాగా అయిపోయి, అసలు ఎలా అంటే ఏ సీరియల్ స్టోరీ అయినా చెప్పేంత పరిస్థితికి ఒక 2-3 సీరియల్ విషయంలో అయిపోయింది. నేను అనుకున్నాను ప్రభా, ఇది చాలా భయంకరమైన, ఎందుకేనేమో వ్యసనంలో ఉన్న వాళ్ళు బయటకు రారేమో, బయటకు రావడం అంటే నరకం, పోవడం చాలా ఈజీ, ఏముంది 10 నిమిషాలు, పావుగంట, అదేం పాపం కాదు కదా, ఏదో డైలాగులు ఏదో చిన్నవే, అక్కడ ఏమీ ఉండదు. కానీ
కానీ అది ఒక వ్యసనం అయిపోతుంది అక్కడ. మరి దాని తలంపులే వస్తున్నాయి. ఈరోజు ఏమైపోయిందో నా తలంపు నాకు వస్తున్నాయండి. నిజం చెప్పాలంటే బైబిల్ ధ్యానించి ప్రభా దీని గురించి మర్మం ఏంటి, ఇదిగో దీని గురించి ధ్యాస ఏంటి, దీని గురించి ఇది ఎలా చెప్పాలని ఆలోచన చేయాల్సిన నేను ఎలా అయిపోయానంటే అస్తవ్యస్తం అయిపోయింది. నా మైండ్ ఆలోచనలు అన్నీ మారిపోతా ఉన్నాయి. తప్పు తెలుస్తుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, కానీ బయటకి రాలేకపోతున్నాను. ఒప్పుకుంటున్నాను పాపం అని, దేవా క్షమించమని అడుగుతున్నాను, కానీ బయటకు రాలేకపోతున్నాను. కానీ ఒకరోజు గట్టి తీర్మానం తీసుకున్నాను, ప్రభా ఇంకా నా వల్ల కాదు, ఇంకా నేను ఇట్లా ఉంటే ఇది అయ్యే పని కాదు ప్రభా అని చెప్పేసి ఐ షుడ్ ఓవర్కమ్ దిస్ అని చెప్పేసి ప్రార్థన చేసుకొని మరి ఎంతో ఆ రోజు దేవాది దేవుని పాదాలు ఇక గట్టిగా పట్టుకొని అప్పుడు నాకు విడుదల కలిగిందండి. నిజంగా కొన్ని వారాలండి, నిజంగా చెప్తున్నాను. కానీ దేవాది దేవుడు నాకు విడుదల ఇచ్చిన దేవుడు మరి మీకు కూడా విడుదల ఇస్తాడని చెప్తున్నాను. అంటే నేనేమంటున్నా అంటే అది చాలా సింపుల్గా కనిపించిందేమో, తలుపు చాలా సింపుల్గా వినిపించింది, చాలా ఈజీగా వెళ్ళిపోయాము. వెళ్ళడం ఎంత ఈజీగా వెళ్ళిపోతామంటే అంత ఈజీగా వెళ్ళిపోతాం, కానీ అది మనకి బయటకు రావడం అనేది చాలా కష్టమవుతుంది. అది ఏ వ్యసనమైనా. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు, వాళ్ళ బిడ్డలు తాగుడు విషయంలోనూ అలాగే డ్రగ్స్ అడిక్షన్ విషయంలోనూ మరి చాలా భయంకరమైన స్థితిగతుల్లో వాళ్ళు బయటకు రాలేక, తల్లిదండ్రులకి దీవెనకరంగా బ్రతకలేక మరి వాళ్ళు ఆ వ్యసనాల నుండి ఎలా బయటకు వస్తారండి నాకు అర్థం కావట్లేదు. వారికి నిజంగా దేవుని సహాయమే కావాలి, దేవుడే వాళ్ళని తాకాలి, దేవుడే వాళ్ళని ముట్టాలి. ఇంకా అది తప్ప వేరే మార్గం లేదు. మాలాంటి వాళ్ళం ఎంతమంది ప్రార్థన చేసినా అది జరిగే పనేనా అని భయం వేస్తూ ఉంటుంది. ఎందుకంటే పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకాలని నిర్ణయం తీసుకుని సమర్పించుకున్న మాలాంటి వాళ్ళమే త్రొట్టెలుతున్న కాలం కదండి. అలాంటిది అభాగ్యులు, అమాయకులు, వాళ్ళకి ఏంటో తెలియదు, అది పాపమని తెలియకుండా పడిపోతున్నారో తెలిసి పడిపోతున్నారో, కానీ బయటకి రాలేకపోతున్నారు. కాబట్టి ఆ విశాలత అనేది వాళ్ళకి తెలుసుకోలేక, ఆ విశాలత ఎంత దరిద్రంగా మారిపోతుందో వారి బతుకులని అనేది తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళని అగ్నిలోకి వెళ్ళి లాగినట్టుగా లాగాల్సిన బాధ్యత మనకుందండి, తల్లిదండ్రులుగా మనకుంది, సేవకులుగా మనకుంది. కాబట్టి మరి ఎంతోమంది కోసం మనం ప్రార్థన చేయవలసిన వారుగా ఉన్నాం. ప్రతి వ్యసనము కూడా ఎలా వస్తుంది అంటే చూచడం వల్ల వస్తుంది, వినుట వల్లనే వస్తుంది. అవును, దేవాది దేవుడు మనకిచ్చిన ఇవన్నీ కూడా మనం అందుకోసమే గొప్ప గొప్ప సేవకులంట మరి వాళ్ళంట పొద్దున లేవంగానే లేకపోతే నైట్ పడుకునేటప్పుడు నేను అప్పుడు సాక్ష్యాలు వాళ్ళు చదివినప్పుడు విన్నప్పుడు అనుకున్నాను, కంటితో ప్రభా నా కంటిని కడుగు ప్రభా, రక్తంతో కడుగు ప్రభా, చెవులని రక్తంతో కడుగు అని ప్రతిరోజు ప్రతిష్ఠించుకునే వాళ్ళంట. ఇదేంటి ప్రభా, భక్తులు ప్రతిరోజు ప్రతిష్ఠించుకునే అంత వాళ్ళు ఏం తప్పు చేస్తారని నాకు అర్థమైంది. అంటే వాళ్ళు ఇలాంటి తప్పు చేశారని నేను చెప్పట్లేదండి దయచేసి, కానీ నిజంగా జీవిస్తున్న నాకు అంటే దేవుల్లో ప్రయాణం చేస్తున్న నాకు అర్థమవుతుంది నిజమే. ప్రతిరోజు మనము మన కంటిని రక్తంతో కడుక్కోవాలి, ఆయన రక్తంతో, ఆయన పరిశుద్ధ రక్తంతో మన చెవులని కడుక్కోవాల్సిన వారంగా ఉన్నాం. మనం అణువున కూడా మనం శుద్ధీకరించుకోవాల్సిన వారిగా ఉన్నాం. అందుకే యేసు ప్రభు వారు తన శిష్యుల పాదాలు కడిగినప్పుడు అనుకుంటాను మరి వెంటనే ఏమంటాడంటే, ప్రభా ఎందుకు ప్రభా కాళ్ళు కడుగుతున్నావు అంటే, ఈ కాళ్ళు కానీ నేను కడగకపోతే మీరు నాకు పాత్రలు కారు అంటున్నాడు. నిజమే, మరి స్నానమే అంటాడు పేతురు భక్తుడు, కానీ పేతురు అంటాడు, దేవుడు అంటాడు లేదు స్నానం ఆల్రెడీ చేసిన కాళ్ళు మాత్రం కడగాల, ఇలాగే మీరు ఒకరి కాళ్ళు ఒకరు కడుక్కోండి అని చెప్తున్నాడు. అంటే ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకుంటూ మరి పరిశుద్ధంగా బ్రతకండి. మీరు ఏం చేయాలంటే కడగండి, మరి తీర్పు తీర్చకండి. మనం మొన్న మాట్లాడుకున్నట్టుగా తీర్పు తీర్చడం కాదు, కానీ కడుక్కోండి, కడిగి వేసుకోండి, మీకు మీరుగా కడిగి వేసుకోండి. ఒకరినొకరి కాళ్ళు అంటే పరిశుద్ధతని మరి కాపాడుకోండి. మరి ఒకరికొకరికి బుద్ధి చెప్పుకుంటూ ముందుకు సాగండి. ఒకరు పడిపోతే ఇంకొకరు లేపండి అనేవి ఇవన్నీ నిర్వచనాలు మరి మనకు ఆ వాక్యాలలో, ఆ సందర్భాలలో దేవుడు చేసిన చిన్న చిన్న సంఘటనలు మనం తెలుసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఇతరులు పడిపోయినా ఉంటే వాళ్ళని చూసి జాలి చూపించాలా, వాళ్ళని చూసి ప్రేమించాలా. అవును, దేవుడే చెప్తున్నాడు కదా, దేవుడికి నటనించే వాళ్ళంటే ఇష్టం లేదు, కానీ పాపులు అంటే ఇష్టమేనండి. అంటే పాపం చేసే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు తెలుసా, వాళ్ళు పాపంలోకి వెళ్ళి లాగడానికి దేవుడు వచ్చాడు. కాబట్టి సరే, ఈరోజు ఈ ఇరుకు విశాలత మార్గాల గురించి మనం నేర్చుకుని ఉంటుండగా దేవుడు మనల్ని బలపరిచి మనము యేసు యొక్క ద్వారమే, ఇరుకు ద్వారంలో వెళ్ళి మనం ఎప్పుడు ప్రయాణం చేసినా వెళ్ళాలని మరి దేవుని పేరిట కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర గొప్ప దేవానికి స్తోత్రమయ్యా. అయ్యా నాయన, ఇరుకులో విశాలత కలుగజేయవాడవు నీవే, అలాగే ఇరుకు ద్వారం కూడా ప్రవేశించమని ఆజ్ఞాపిస్తున్న వాడవు నీవే. కాబట్టి ప్రభా, విశాలమైన ద్వారాలు మా ఎదుట ఉన్నను, వాటిని తప్పించుకొని కేవలం నీ మార్గంలోనే, నీ ద్వారానే జీవించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన వేడుకుంటూ సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.